హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఆ మూవీస్ వస్తున్నాయంటే బాక్స్ ఆఫీస్ వనకాల్సిందే. కొన్ని కాంబోస్ ఉంటాయి. వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ అంటే బాక్స్ ఆఫీస్ బద్దలవడం కన్ఫర్మ్. అటువంటి కాంబోస్ కొన్ని ఉన్నాయి, అది కూడా మన టాలీవుడ్లో. ఆ మూవీస్ ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. చివరి వరకు చూస్తే మీ ఫేవరెట్ మూవీ ఏంటో మీరు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. చివరి వరకు మిస్ కాకుండా చూడండి. వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మూవీ మన సందీప్ రెడ్డి వంగ, మన ప్రభాస్ అన్న, అదే స్పిరిట్ మూవీ. మరి వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ అంటే మూవీపై హైప్ అనేది అమాంతరం పెరిగిపోయింది. అండ్ ఒక మాస్ డైరెక్టర్, అలాగే ఒక మాస్ హీరో, ప్రభాస్ అన్న మూవీ లైనప్లోనే ది మోస్ట్ అవైటెడ్ మూవీ అంటే అది స్పిరిట్ మూవీయే. నిజం చెప్పాలంటే యానిమల్ మూవీతో సందీప్ రెడ్డి వంగ గారిని చూసాం, మన ప్రభాస్ అన్నని సలార్ మూవీతో చూసాం. వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ అంటే ఎలా ఉంటుంది, అది కూడా ప్రభాస్ అన్నని ఒక రూత్లెస్ పోలీస్ క్యారెక్టర్లో చూపిస్తారని మన సందీప్ రెడ్డి వంగ గారు చెప్పారు. అండ్ ఈ మూవీలో డాన్లీ ఇలా చాలామంది విలన్స్ అంటున్నారు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ వస్తే బాక్స్ ఆఫీస్ బద్దలవడం కన్ఫర్మ్. అది కూడా స్పిరిట్ లాంటి మూవీతో, అది కూడా పోలీస్ క్యారెక్టర్. చూస్తున్నారు కదా మూవీపై ఎటువంటి హైప్ ఉందో. ఈ మూవీ రిలీజ్ అవుతే బాక్స్ ఆఫీస్ బద్దలవడం కన్ఫర్మ్. ఇక నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్ నీల్, అదే డ్రాగన్. మన ఎన్టీఆర్ అన్న ప్రశాంత్ నీల్, వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ. దేవరా మూవీ తర్వాత వస్తున్న మూవీ. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయింది, 20 days షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ మూవీపై హైప్ మాత్రం మామూలుగా లేదు. డ్రాగన్ అనే టైటిల్. అండ్ ఎన్టీఆర్ అన్న, మన ప్రశాంత్ నీల్ గారికి ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ అంట. అది కూడా తన ఫేవరెట్ హీరోతో మూవీ తీయటం, అది కూడా డ్రీమ్ ప్రాజెక్ట్. అంటే మూవీ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయింది, మనం ఆ షెడ్యూల్ కూడా చూసాం, ఆ పోస్టర్. వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. RRR మూవీతో మన ఎన్టీఆర్ అన్నకి క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. దేవరా మూవీ యావరేజ్ అయినా సరే హిట్ అయింది మూవీ, అది కూడా యావరేజ్ టాక్తో. వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ అంటే బాక్స్ ఆఫీస్ బద్దలవడం కన్ఫర్మ్. నేనైతే ఈగర్లీ వెయిటింగ్ ఈ ఎన్టీఆర్ నీల్ మూవీ కోసం. నెక్స్ట్ మన రామ్ చరణ్ అండ్ సుకుమార్, RC-17 మూవీ. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఆల్రెడీ రంగస్థలం మూవీ వచ్చింది. మన రామ్ చరణ్ అన్న కెరియర్లోనే బ్లాక్ బస్టర్ మూవీ, తన కెరియర్ బెస్ట్ యాక్టింగ్ ఇచ్చిన మూవీ అంటే అది రంగస్థలం మూవీ. తన యాక్టింగ్తోనే మూవీ మంచి హిట్ అయింది. అటువంటిది వీళ్ళిద్దరు కాంబినేషన్లో మళ్ళీ మూవీ వస్తుంది. అది సీక్వలా లేదా కొత్త స్టోరీతో వస్తారనేది వెయిట్ చేసి చూడాలి. అండ్ రామ్ చరణ్ అన్న బర్త్డేకి ఈ మార్చి 27న అప్డేట్ రాబోతుంది. అది పక్కన పెడితే ఈ మూవీపై హైప్ మాత్రం మామూలుగా లేదు ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ వస్తుందంటే బాక్స్ ఆఫీస్ బద్దలవడం కన్ఫర్మ్. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మూవీ కుదిరితే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్లో రిలీజ్ అవ్వచ్చు. ముందు RC-16 మూవీ రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ రాబోతుంది. ఇక నెక్స్ట్ మన ప్రభాస్ అన్న అండ్ ప్రశాంత్ నీల్. అందరూ అనుకుంటారు సలార్ 2 కథ అని. కాదు, ఇది రావణం మూవీ. మన హోంబలి ఫిల్మ్స్ వాళ్ళతో 3 సినిమాలకి కమిట్మెంట్ అయ్యాడు మన ప్రభాస్ అన్న, సలార్ 2 కాకుండానే. అయితే ఈ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఆల్రెడీ సలార్ మూవీ చూసాం, ఏ లెవెల్లో ఉందో. సలార్ 2 రాబోతుంది. అది తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక పీరియాడిక్ డ్రామా రావణం అనే మూవీ. ఇదివరకు రూమర్స్ వచ్చాయి, వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ అయితే రాబోతుంది. అది కూడా ఓంబలి ఫిల్మ్స్ వాళ్ళు అఫీషియల్గా అప్డేట్ ఇచ్చారు. అండ్ ఈ మూవీ కోసం నేనైతే ఈగర్లీ వెయిటింగ్. సలార్ మూవీలోనే ఆ లెవెల్లో చూపించాడు మన ప్రశాంత్ నీల్. ఇక సలార్ 2లో ఏ లెవెల్లో చూపిస్తాడో వెయిట్ చేసి చూడాలి. అండ్ నెక్స్ట్ రావణం మూవీలో ప్రభాస్ని ఒక రాక్షసులాగా అసలు వేరే లెవెల్లో చూపించబోతున్నాడు. నేనైతే ఈగర్లీ వెయిటింగ్. అండ్ ఎంతమంది వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. ఈ కాంబినేషన్లో మూవీ వస్తే బాక్స్ ఆఫీస్ బద్దలవడం కన్ఫర్మ్ ఫ్రెండ్స్, ఇది మాత్రం అరాచకం. ఇక నెక్స్ట్ మన అల్లు అర్జున్ అండ్ అట్లీ, వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీపై హైప్ మాత్రం మామూలుగా లేదు. మన అల్లు అర్జున్ అన్న పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్తో మూవీ తీస్తాడు అని మనం అందరం అనుకున్నాం, కానీ అది టైం పట్టేలాగే ఉంది. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ త్వరలో రాబోతుంది. ఇది మాత్రం అఫీషియల్గా మనకైతే తెలియజేస్తారు. అండ్ అల్లు అర్జున్ అన్నని ఇప్పటివరకు మనం సింగిల్ రోల్లో మాత్రమే చూసాం, అది కూడా డబల్ రోల్లో. మన అట్లీ గారి మూవీస్ ఒకసారి గమనించండి, డబల్ రోల్. ఇది మాత్రం కన్ఫర్మ్. అల్లు అర్జున్ అన్న డబల్ రోల్లో ఎలా యాక్టింగ్ చేస్తాడో చూడాలి. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ కోసం నేనైతే ఈగర్లీ వెయిటింగ్. ఆల్రెడీ పుష్ప 2తో మంచి ఫామ్లో ఉన్నాడు మన అల్లు అర్జున్ అన్న. అట్లీ కూడా మంచి డైరెక్టర్. మరి చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర వీళ్ళిద్దరు కాంబినేషన్ మూవీ ఎలా ఉండబోతుందో. బాక్స్ ఆఫీస్ మాత్రం బద్దలు కన్ఫర్మ్.